షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సియా నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు నన్ను ప్రియులారా, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదండి. దేవత దేవుడు తన కృప చొప్పున మనల్ని క్షేమముతో సమాధానంతో నడిపించాలని కోరుచున్నాను. అట్టి కృప దేవత దేవుడు మనందరికి దయచేయను గాక. ఈ వాక్యం వినిచిన మీరందరూ కూడా ఈ వాక్యమును అనేక మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా ఇది అనేక మందికి విస్తరించబడి అనేక మంది వద్దకు ఈ వాక్యము చేరే అవకాశము, అలాగే ఈ యొక్క స్వార్థలో మీరు పాలు భాగస్థులయ్యే అవకాశము దేవత దేవుని ద్వారా కలుగుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం: దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. ఈ యొక్క మాటలో మొదటి భాగాన్ని చూస్తే కనుక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మన యొద్దకు తండ్రి రావాలని, మనకు మేలు చేయాలని, దీవెనలు ఇవ్వాలని ఎవరు కోరుకోరండి? దేవుడు మన దగ్గరికి రావటం అంటే ఆయన కృప మనకి తోడుగా ఉండటమే, ఆయన ప్రేమ, ఆయన దయ మన మీద ఉండటమే, ఆయన కరుణ మన మీద ఉండటమే. మరి అలా ఉండాలంటే మొట్టమొదటికి మనం చేయవలసిన పని ఏంటంటే మనము ఆయన యొద్దకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తే కనుక యాకోబు పత్రికలోనే ఆ పై వచనము అంటే 4వ అధ్యాయం 7వ వచనంలో ఎలా వెళ్ళాలో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఆయన యొద్దకు వెళ్ళటం అనగా పాపమును వదిలి పరిశుద్ధత, పవిత్రత, నీతి, న్యాయ, యథార్థతలు ధరించుకోవటం అనగా దేవునికి లోబడితేనే మనము ఈ పాపమును అనగా సాతానును ఎదిరించగలుగుతాము. సాతాన్ని ఎదిరిస్తేనే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. అనగా భక్త లేకపోతే సాతాను అందలి మీ యొక్క నమ్మకమా ఏదో మనమే తేల్చుకోవాలి. ఈ లోకానుసారంగా జీవించాలనుకుంటే దేవుని కృప మీకు ఎందుకు? ఇంకా అలా కాకుండా దేవుడు మన యొద్దకు ఉండాలి, దేవుని కృప మన మీద ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలని కోరుకుంటే కనుక మనం చేయవలసింది ఏంటంటే అపవాదిని ఎదిరించాలి, వాటిని మన యొద్ద నుంచి పారిపోయేలాగా చేయాలి. అనగా దేవునికి లోబడి ఉండటమే, అని యొక్క మాట చొప్పున జీవించడమే, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడమే. ఎందుకంటే మనలో ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం ఏంటంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం: మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మన ఆశ, మన ఆరాటము. కానీ ఒకవైపు లోకాశలు, శరీరాశలు, ఈ లోక సంబంధమైన వ్యవహారాలు. దేనిలో యుద్ధం ఎక్కడ జరుగుతుందండి? పోరాటములు. మీ అవయవములలో పోరాడు, మీ భోగేచ్ఛల నుండి కదా. భోగేచ్ఛలు అనగా లోకానుసారమైన జీవితము, భోగేచ్ఛలు. దేని మీద జరుగుతుందండి? ఇది మన అవయవములో జరుగుతున్న పోరాటము, మన బుద్ధి మన యొక్క జ్ఞానంలో జరుగుతున్న పోరాటం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మన యొక్క హృదయంను కంట్రోల్లో ఉంచుకోవాలి. అనగా మనలో జ్ఞానేంద్రియాలు, మన యొక్క శరీరంలోని అవయవాలను, వాటిని మనం కంట్రోల్లో అనగా దేవుని పైవచనంలో చదివాం కదా, దేవునికి లోబడి ఉంటే ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్లో ఉంటే సాతానికి మన హృదయంలో అవకాశం లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, మన యొద్దకు తండ్రి ఉండాలి, మన హృదయంలో తండ్రిని నివసించాలి. మన హృదయంలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ఆనందముతో ఉప్పొంగాలి తప్ప దుఃఖపడకూడదు. ఎప్పుడు దుఃఖపడతాడు? ఎప్పుడైతే మనము అపవాదికి లోనైపోతామో, అపవాది యొక్క సంఖ్యల్లో మనం బందీలైపోతామో, అనగా ఈ లోక ఆశలను నడుచుకుంటామో, అప్పుడు దేవుని యొక్క ఆత్మకు మనలో చోటు లేదు, దేవునికి మనం లోబడినట్టు కాదు. కాబట్టి మన హృదయంలో దేవుడు నివసించాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. మనకు దేవునికి లోబడి ఉండాలంటే మన యొక్క శరీరమును, మన యొక్క హృదయమును మన ఆధీనంలో ఉంచుకొని నేను ఏమైనా సరే పాపము జోలికి పోకూడదు, లోకాశల జోలికి పోకూడదు, దేవుని సన్నిధి నుండి నేను దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోకూడదని ఆశ, ఒక బలమైన పట్టుదల మనలో ఉంటే కనుక ఆ పట్టుదలతో మనం జీవించగలుగుతాము. కాబట్టి అట్టి కృప మనందరికీ దేవాది దేవుడు దయచేయను గాక. దేవుని యొద్దకు రండి, అప్పుడైన మీ యొద్దకు వచ్చును. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన,
నాయనా మీరు మా వద్దకు రావాలంటే, మా హృదయాల్లో నివసించాలంటే మేము మొట్టమొదటిగా మీ వద్దకు రావాలని, నీ వాక్యంలో తల వంచాలని, మీ చిత్తం చూపు నడవాలని, నీ అధికారంలో మేము బ్రతకాలని ఈరోజు మాకు నేర్పించారు. నీ బిడ్డలు ఎవరైతే ప్రభువా నిజముగా నీ యొక్క ఆధీనంలో ఉండాలని, నీకు లోబడి ఉండాలని కోరుకుంటున్నారో వారి హృదయంలో జరుగుతున్న పోరాటం నుండి, వారి హృదయంలో జరిగిన యుద్ధం నుండి, మా యొక్క భోగేచ్ఛలలో, మా యొక్క శరీర అవయవాలతో జరిగిన యుద్ధం నుండి మాకు విడుదల కలిగించమని, మా యొక్క కోరికలను ఉంచుకునే శక్తిని బలమును దయచేయమని, నీ ఆధీనంలో మమ్మల్ని అందరినీ ఉంచుకోమని, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచమని, నాయన రక్షణని బిడ్డ రక్షణ దయచేయమని, ఆత్మలో బలపరచమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.